హలో, నేను శేషరావు. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంచలనమైనటువంటి ఆహ్వానించదగ్గ నిర్ణయాన్ని తీసుకున్నారు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ముంతాజ్ హోటల్ భూముల్ని వెనక్కి తీసుకుంటూ ఆయన ఒక సంచలనమైన ప్రకటన చేశారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక విజయం సాధించారు అని చెప్పి అనుకోవచ్చు. ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అఫీషియల్గా బిఆర్ నాయుడు గారే. అంటే అంతకుముందు ఆ భూములు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఓంకార్ అలాగే సాధు పరిషత్ వాళ్ళు హైకోర్టులో పిల్లి వేశారు, న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ పాలకపక్షం నుంచి పోరాడినటువంటి మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు. ఆయన తొలి పాలకవర్గ మీటింగ్లోనే ఆ భూములను తిరిగి మళ్ళా ప్రభుత్వానికి అప్పజెప్పాలి అనేటువంటి తీర్మానం చేశారు. అది అక్కడ ఉన్నటువంటి అధికారులకు నచ్చలేదు. అయినప్పటికీ చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు గారు క్లియర్గా ఆ తీర్మానం చేసి ప్రభుత్వానికి ఆ భూముల్ని తిరిగి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దాన్ని సాకారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో లైజనింగ్ చేశారు, కలిశారు చంద్రబాబు నాయుడు గారిని. అసలు విషయాన్ని కూలంకుషంగా వివరించారు. దీంతో శుభముహూర్తాన్ని చూసుకొని దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ భూముల్ని మళ్ళా ప్రభుత్వానికి అప్పజెప్పేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు హైకోర్టులో ఈవో శ్యామలరావు గారే అఫిడవిట్ దాఖలు చేశారు. యాక్చువల్గా అక్కడ ఉండేటువంటి అధికార యంత్రాంగానికి ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి 32 ఎకరాల భూముల్ని ప్రభుత్వానికి మళ్ళా తిరిగి తీసుకోవడం అంత ఇష్టం లేదు అనేది కొన్ని న్యూస్ పోర్టల్స్లో లేదా బయటకు వచ్చినటువంటి సమాచారం. కానీ పట్టుబట్టి భీష్ముడు మాదిరిగా ఫైట్ చేసి బిఆర్ నాయుడు గారు చైర్మన్ హోదాలో ఆ భూముల్ని మళ్ళా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేలా ఆయన అడుగులు వేశారు. ఆయన చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ అయ్యింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల్ని, అలిపిరిలో ఉన్నటువంటి భూముల్ని, తిరుమల పాదాల చెంత ఉన్నటువంటి తిరుమల వెంకన్న పాదాల చెంత ఉన్నటువంటి 32 ఎకరాల భూముల్ని ముంతాజ్ హోటల్కి, ఒక క్రిస్టియన్ మిషనరీకి, మరొక కన్స్ట్రక్షన్ కంపెనీకి కేటాయిస్తూ జివో నెంబర్ 24ని ఇచ్చారు. దాని ప్రకారం 99 సంవత్సరాల పాటు లీజు వాటికి ఇవ్వడం జరిగింది. అంతేకాదు లీజు కూడా ఎంత, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ వాల్యూలో 1% మాత్రమే. ప్రతి 5 సంవత్సరాలకి 5% లీజు పెంచేలాగా ఒప్పందం కుదుర్చుకొని ఆ భూములను అప్పనంగా వాళ్ళకి అప్పచెప్పడానికి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సిద్ధమైంది. ఆ మేరకు వాళ్ళు ఆ భూములను స్వాధీనం చేసుకొని ముంతాజ్ హోటల్ని నిర్మించడానికి కూడా సిద్ధమయ్యారు. అలాగే మిషనరీని, క్రైస్తవ మిషనరీని కూడా శ్రీవారి పాదాల చెంత నిర్మించుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. అక్కడ డూప్లెక్స్ హౌసులు, విల్లాలు నిర్మించడానికి డిజైన్స్ అన్నీ కూడా తయారు చేసుకున్నారు. అయితే శ్రీవారి అద్భుతం కదా, శ్రీవారు ఎప్పుడు కూడా ఆయన అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుండరు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయింది. దిగిపోగానే ఈ ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి భూముల వ్యవహారం బిఆర్ నాయుడు గారి రూపంలో బయటకు వచ్చేసింది. బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కావడంతో ఈ ముంతాజ్ హోటల్ భూముల్ని వెనక్కి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఆయన చేసి ఆ మేరకు తీర్మానం చేశారు బోర్డులో. ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. అన్యమతస్థులు ఉద్యోగులు ఉన్నారు చాలామంది అక్కడ.
వాళ్ళని తొలగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకా పూర్తి స్థాయిలో జరగాలి. వాటితో పాటు అనేకమైనటువంటి సంచలన నిర్ణయాలు కూడా ఆయన తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది ఉపయోగించుకొని వీలున్నంత వరకు భక్తులకి త్వరితగతిన దర్శనం కలిగేలాగా కూడా ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అక్కడ ఉండే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఆయనకి సహకారం అందించట్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది, భక్తుల్లో ఉంది, ప్రభుత్వంలో కూడా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అలాగే బోర్డు చైర్మన్ గారిని పిలిచి కొంత సమన్వయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో ప్యాచ్ వర్క్ జరగట్లేదు. అందుకే దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెళ్ళి మొత్తం దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత పూజా కార్యక్రమాలు ముగించుకొని అప్పుడు ఈ అధికార యంత్రాంగానికి చైర్మన్ గారికి మధ్య ఉన్నటువంటి కొన్ని అభిప్రాయ భేదాలని సెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక సంచలనం. ఎందుకంటే సాధు పరిషత్ వాళ్ళు ఈ భూములు తిరిగి వెనక్కి తీసుకోండి, ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక భూములు ఉంటే రాబోయేటువంటి రోజుల్లో విల్లాలు ఏర్పాటు చేస్తారు, ముంతాజ్ హోటల్లో నాన్ వెజ్ లాంటివి ఎప్పుడు కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు, ఇదంతా కూడా అపచారం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఫైట్ చేశారు, పోరాడారు, ఆందోళనలు చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఆ భూములు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి గత వారం సాధు పరిషత్ ఆధ్వర్యంలో అక్కడికి హిందూ భక్తులు, హిందూ వాదులు తిరుమల వెళ్ళి నిరసనలు వ్యక్తం చేశారు, ఆందోళన కూడా వ్యక్తం చేశారు ఆ భూములను తిరిగి తీసుకోవాలని చెప్పి. సో 32 ఎకరాల అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తీసుకుంది. అక్కడ యాక్చువల్గా దేవలోకం అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని రూపకల్పన చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ముంతాజ్ హోటలు, క్రిస్టియన్ మిషనరీ అలాగే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఆ భూముల్ని ఇవ్వడం జరిగింది. ఆ ముంతాజ్ హోటల్ ఒబెరాయ్ గ్రూపుకు సంబంధించింది. చివరికి అధికార యంత్రాంగంతో ఎన్ని నెగోషియేషన్స్ జరిపారంటే ఆ భూముల్ని తమ వద్ద ఉంచుకోవడానికి, మేము ముంతాజ్ పేరును మారుస్తాం, మేము నాన్ వెజ్ వంటకాలని మేము అనుమతించం, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. అయినప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు అంగీకరించలేదు. ఖచ్చితంగా అక్కడ ఉండడానికి లేదు హోటలు, ముంతాజ్ హోటలు, క్రిస్టియన్ మిషనరీకి అవకాశం లేదు, కన్స్ట్రక్షన్ కంపెనీలకి అవకాశం లేదు. అక్కడ కేవలం ప్యూర్గా ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే ఉండాలి. అలిపిరిలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం మళ్ళా తిరిగి వచ్చేంత వరకు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండేలాగా వాతావరణం అక్కడ ఉండాలి. కాబట్టి అక్కడ ఎలాంటివి శ్రీవారి పాదాల చెంత ఉండటానికి లేదు, ఆధ్యాత్మిక ఏతర కార్యక్రమాలు ఏది జరగడానికి లేదని చెప్పి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నెగోషియేషన్ జరిపి ఆయనతోటి మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతనే అనౌన్స్మెంట్ చేయించారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ భూముల్ని తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని, అలాగే అఫిడవిట్ కూడా హైకోర్టులో వేయటం జరిగింది. సో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి శ్రీవారి మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు, అలాగే బిఆర్ నాయుడు గారికి శ్రీవారి మీద ఉన్నటువంటి అంకిత భావం, చిత్తశుద్ధి దానికి నిదర్శనం. పైగా ఆయన చైర్మన్గా బాధ్యత స్వీకరించిన తర్వాత సాధించినటువంటి అన్ని విజయాల్లో కంటే కూడా ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి భూముల్ని వెనక్కి తీసుకోవడంలో అధికార యంత్రంగా సహకరించకపోయినప్పటికీ దాన్ని సాకారం చేయగలిగారంటే దానికి కారణం ఏంటి అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.